సురేష్ గారు ఇప్పటికీ ముఖ్యమంత్రి కొన్ని వందల సార్లు అన్నారు ఏదైతే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే 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 అని. సో ఈ రోజు జరిగినటువంటి ప్రెస్ మీట్ లో కూడా సేమ్ మళ్ళీ అదే అర్థం వచ్చేలా నా పర్యటన నిలిపివేశారు, అదే హరీష్ కేటీఆర్ అయితే పర్మిషన్ ఇస్తారా కేంద్రం అంటూ కూడా ఆయన అంటున్నారు. సో ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ అంశానికి? నిజంగానే ఆయన ఎన్నిసార్లు అంటుంటే ప్రజలు కూడా ఎక్కడో ఒక 100 సార్లు ఇలా చెప్తే ఎక్కడో అరే అవును కావచ్చు కదా అనే ఒక ఆలోచన కూడా వస్తుంది. మరి ఏం చెప్తారు, ఎలా ఖండిస్తారు దాన్ని? ఆయన ఎంపీకి ఎక్కువ ఎంపీపీకి తక్కువ అన్నట్టు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎవరు చూడట్లేరు. మీరు చూసారో చూడలేదు, నేను చాలా గమనించిన. ఒక ముఖ్యమంత్రి స్థాయి హోదాలో ఎక్కడ కూడా నడుచుకోవట్లేడు. ఆయన టీ షర్ట్లు ఏందో, ఆయన పెద్ద ఏదో ఒక 18 ఏళ్ల పిల్లగాడు కుర్ర పిల్లగాడు వేసినట్టు టీ షర్ట్లు స్టైలిష్, లక్షల రూపాయలు పెట్టి చెప్పులు, అత సొమ్మాలు దానం చేసినట్టు, కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజల సొమ్ముని ఇష్టం వచ్చినట్టు ఈయన ఈయన రేవంత్ రెడ్డి గారికి ఖర్చు పెట్టుడు, ఆ బయట ఎలక్షన్ల ఏదన్నా బయట స్టేట్లలో ఎలక్షన్ ఉంటే ఇక్కడ కోట్ల రూపాయలు పెట్టి ఆ హెలికాప్టర్లని లీజుకు తీసుకోవడాలు. ఇక మాటలు అయితే అది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడినట్టు అయితే లేదు. ఆయన చిన్న పిల్లగాడు కాక మండల లీడర్ గా లేకపోతే గ్రామ స్థాయి లీడర్ మాట్లాడినట్టే ఉంటది. నేను అడుగుతున్నాను, నేను స్ట్రైట్ గా కాంగ్రెస్ వాళ్ళకు బీఆర్ఎస్ లో ఒక విషయం అడుగుతున్నా సార్. అఖిలేష్ యాదవ్ హైదరాబాద్ కు వస్తే ఫస్ట్ నేను గతంలో చెప్పిన మీ డిబేట్ లో మెట్రో టీవీ ఛానల్లోనే మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా, అఖిలేష్ యాదవ్ గారు ఫస్ట్ తెలంగాణలో అడుగు పెడితే ఫస్ట్ ఎవరి దగ్గరకు వస్తాడండి? కేసీఆర్ గారి దగ్గరికి పోతాడు. ఇక్కడ నుంచి మళ్ళీ రేవంత్ రెడ్డి కాడికి పోతాడు. అదే విధంగా తేజస్వి యాదవ్ బీహార్ లో ఉన్నటువంటి ప్రముఖ లీడర్ అయినటువంటి తేజస్వి యాదవ్ గారు కూడా తెలంగాణకు వస్తే మొదట కేసీఆర్ గారి కాంచి రేవంత్ రెడ్డి గారి కాడికి పోతారు. మమతా బెనర్జీ, స్టాలిన్ ఇట్లా కలిసేదంతా మీతోని, వాళ్ళు తిరిగేదంతా మీతోనే. ప్రచారం చేసేది మాత్రం సిగ్గు లేకుండా, ఇజ్జత్ లేకుండా, ఒక ముఖ్యమంత్రి స్థాయి కాకుండా మేము వాళ్ళు ఒకటే అని చెప్పడం ఎంతవరకు సమంజసం? ఇంకో వింత ఏంటంటే చెప్పనా, బీఆర్ఎస్ నేతలేమో కాంగ్రెస్ చూడబాయి అని చెప్పేసి మాకు కోవట్టుకున్నాడు రేవంత్ రెడ్డి, మా కింద పనిచేస్తున్నాను బీఆర్ఎస్ నేతలు అంటారు. వీళ్ళేం చెప్తారు, కాంగ్రెస్ వాళ్ళము బీఆర్ఎస్ వాళ్ళు మా కింద పనిచేస్తారు, మాతో బీ టీమ్ గా పనిచేస్తారని చెప్తారు. అంటే వీళ్ళిద్దరికీ కూడా మా పార్టీ పేరెత్తంది కూడా పబ్బం గడుపుకోలేరు, బతకలేరు. మా పార్టీని బదనాం చేసుకుంటే బతకాలి ఈ రెండు పార్టీలు కూడా. లేకపోతే వీళ్ళ ప్రజలలోకి వీళ్ళకు మద్దతు ఉండదు, లేకపోతే ప్రజలు వీళ్ళని ఆదరించారు, ఏమైనా మా పార్టీని అమ్మి వీళ్ళు బతికే పరిస్థితికి వచ్చారు. ఇప్పటికైనా దిగజారుడు రాజకీయాలు బంద్ చేయాలి. రెండోది ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నువ్వు న్యూయార్క్ ఎందుకు పోతున్నావు, అమెరికాకి ఎందుకు పెడతావు, బలమైన రీజన్ రాయాలి. నేను న్యూయార్క్ మేయర్ని కలవదానికి పోయినా అని రాశారు. వాళ్ళు రాశారు. ఎందుకు? న్యూయార్క్ మేయర్ ఎవరు? గతంలో భారతదేశం మీద విషం జిమ్మినటువంటి వ్యక్తి, పాకిస్తాన్ గొప్ప దేశం అని చెప్పినటువంటి వ్యక్తురాలు. అంటే ఎవరైతే భారతదేశం మీద విషం జిమ్మినటువంటి వాళ్ళని కలుస్తానంటే ఇష్టం వచ్చినట్టు కలుస్తానని చెప్పేసి లాస్ట్ నిమిషంలో రాస్తే కలవదు కదా. మోదీ గారిని గతంలో మోదీ గారు వెళ్ళినప్పుడు, మోదీ గారి పర్మిషన్ రద్దు చేసినప్పుడు సంకల్ప గుర్తుకుంది కాంగ్రెస్ పార్టీ. కానీ ఇప్పుడు మాత్రం రాజకీయం చేస్తుంది. ఇట్లా చిల్లర రాజకీయాలు చేయబట్టే ఈ కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ఇప్పటికిప్పుడు రాయల్ మీడియా సంస్థ ఒకటి సర్వే చేస్తే ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెడితే కాంగ్రెస్ కు 11 స్థానాలు కూడా రాని పరిస్థితి ఉంది. అంటే పాలించమని 5 ఏళ్ళు మీకు ఓట్లు వేసినప్పుడు పాలించాల్సినటువంటి బాధ్యత ఉన్నది. మీరు చూడండి ఎంత కుమ్మరాటలో ఏ జిల్లాలో. ప్లీజ్ ఇప్పుడు రీసెంట్ గా జరిగినటువంటి ఏదైతే యుద్ధం ఉందో ఇరాన్ ఇజ్రాయెల్ సంబంధించిన యుద్ధ సమయంలో ట్రంప్ మన ఇండియన్ నౌకదళం పైన దాడి చేశాడు. ఒక 2 నౌకదళం సంబంధించినటువంటి సైనికులు కూడా చనిపోయారు, మన తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు అందులో. సో ఆ ఇన్సిడెంట్ జరిగిన 2 రోజులకే నరేంద్ర మోడీ వెళ్ళి వాళ్ళని కలిశారు. ఎవరిని? ట్రంప్ని కలిసి మాట్లాడాడు, నవ్వుకుంటూ మాట్లాడుకున్నారు. సో మరి అది కూడా అప్పుడు ఇండియాకి భంగం కలిగించినట్టు వారిని కలిసి మాట్లాడి నవ్వుకుంటూ చేయడం, అది కూడా అలా అవుతుంది కదా మరి. ఒక అంశం సార్, అది ఏం జరిగింది ఏందనేది నా దృష్టిలో లేదు. మేము దాంట్లో డెప్త్ పోలేదలుచుకోలే. ఆ సందర్భం వచ్చినప్పుడు దాని మీద డిబేట్ పెట్టండి, కంపల్సరీ మాట్లాడదాం. కానీ నేను ఏమంటున్నానంటే ఇప్పుడు జరిగే పరిణామాల మీద మీరు డిబేట్ పెట్టారు, దీని గురించి లేదు. నేను రీజన్ ఏంటంటే ఒకప్పుడు ఇండియా గురించి విషయం చెల్లిన వ్యక్తులని రేవంత్ రెడ్డి కలవడం ఏంటి, అందుకే మేము క్యాన్సిల్ చేసాం అంటున్నారు. సో ఇండియా కలిసిన వాళ్ళని కూడా నరేంద్ర మోడీ వెళ్ళి కలుస్తున్నారు కదా అంటున్నారు. సార్ నేను ఏమంటున్నాంటే మిమ్మల్ని ఇప్పుడు మెట్రో టీవీ ఎండీని కలవాలంటే, మీ ఎండీని కలవాలంటే అక్కడ సెక్యూరిటీకి బలమైన రీజన్, మేము ఎక్కడి నుంచి వచ్చినాం, ఎందుకు కలవాలి, ఏందో అని రీజన్ రాయకుండా మమ్మల్ని లోపలికి పంపిస్తారా సార్ మీరు? మేమెవరమో మేము ఎందుకు కలవాలో ఒక రీజన్ చెప్తేనేగా పంపించేది. సో దేనికైనా వాళ్ళు ఒక అధికారులను అమెరికా అధికారులు ఎవరైతే తెలంగాణ సంబంధించిన అధికారులు అమెరికా ఎలో చేస్తారట, ముఖ్యమంత్రిని ఎలో చేయరంటే
ఏ రకంగా ఉన్నదో మనం అర్థం చేసుకోవాల్సింది. వీళ్ళు చేసే తప్పిదాలు చేసుకున్నటువంటి అంశం మీద భారతీయ జనతా పార్టీని రుద్దడం మంచిది కాదు సార్. నేను స్ట్రైట్ గా చెప్తున్నా. వీళ్ళ చాతకంతనం వల్ల ఒకవేళ ఇంకొక అంశం కూడా జరిగింది సార్ ఇక్కడ. ఇప్పుడు కొండా సురేఖ వారు సొంత కుమార్తె మంత్రి, రాష్ట్రంలో కీలక బాధ్యతలు వహిస్తున్నటువంటి మంత్రి కుమార్తె డైరెక్ట్ చెప్తుంది, ముఖ్యమంత్రి సోదరుడు అవినీతి చేస్తుండు, ముఖ్యమంత్రి మీద ఇది చేస్తుండు, ముఖ్యమంత్రి చాతకంతనం ఉంది, ముఖ్యమంత్రి మొత్తం ఫ్రాడ్ చేస్తుండు, పచ్చ కాంగ్రెస్ ఇది అచ్చ కాంగ్రెస్ అని చెప్తుంది. దాంట్లో భాగంగా వీళ్ళ సోనియా గాంధీ లేకపోతే రాహుల్ గాంధీ లేకపోతే ఖర్గే గారు, అరే తెలంగాణ రాష్ట్ర పరిస్థితులు బాగలేవు నాయన, నీ ముఖ్యమంత్రి పదవి పోయేటట్టుంది, నువ్వు క్యాన్సిల్ చేసుకో అని చెప్పొచ్చు. వీళ్ళ అంశం ఏంటంటే వీళ్ళు చేసే అంశం ఏంటంటే అవతల మీద నెట్టడమే వీళ్ళ పని. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఉత్తగా దొరుకుతుంది. ఎందుకంటే మీరు చూడొచ్చు సార్, వీళ్ళు గెలిచిన కన్నా ప్రజాస్వామ్యం గెలిచిందని చెప్తారు ఏ స్టేట్లన్నా. అదే బీజేపీ గెలిచిన కన్నా ఈవీఎంలు గెలిచినాయి అంటారు. వీళ్ళు ఓడలేక, వీళ్ళు పోరాడి వీళ్ళు ప్రజల మనసులు గెలుచుకోలేక ఓడిపోతేనేమో ఓట్లు ఇది చేశారని చెప్పేసి ఓట్ చోరీ జరిగిందని, ఈవీఎం జరిగిందని, లేకపోతే ఈ టీం ఆ టీము బి టీం అని చెప్పచ్చు. మీకు ఎంత వింత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పోయి కేరళలో ఏమని చెప్పిండు సార్? కేరళలో లెఫ్ట్ లో మాకు బి టీం అని చెప్పిండు. ఎంత సిగ్గులేని మాటలు చెప్పండి సార్. ఎంత ఇక ఆ మాటలని మాట్లాడదలుచుకోలే, కానీ దిగజారుతనానికి అక్కడ కూడా కేరళలో కూడా ఫేక్ ప్రచారాలు చేస్తారు వీళ్ళు. అంటే ఫేక్ కు చిల్లర ప్రచారానికి రేవంత్ రెడ్డి గారు కంకణం కట్టుకున్నారు. అందుకనే ఇప్పుడు వాళ్ళు బీఆర్ఎస్ లో ఉన్నది, కాంగ్రెస్ లో ఉన్నటువంటి వాళ్ళు స్ట్రైట్ గా చెప్తున్నారు, ఇస్ ద వరస్ట్ సీఎం ఇన్ ద ఫెయిల్యూర్ సీఎం అని వాళ్ళే చెప్తున్నారు. అంటే మీ చేతగాంతనాన్ని అవతల మీద నెట్టడం బంద్ చేసుకోండి. ఒకవేళ మీరు మీ పార్టీ అధ్యక్షుడు ఇంత ముందుకు ఒక బీఆర్ఎస్ నేత అన్న మా విజయాన్ని మాట్లాడి చెప్పిండు, మీ పార్టీ అధ్యక్షుడే ఖండించలేకపోయింది. అది నిజమా కాదనేది వాళ్ళకి తెలిసి ఉంటది కదా. నీ పార్టీ ప్రతిపక్ష నేత కూడా ఖండించలేకపోయింది. అంటే అర్థమైంది వీళ్ళ ఫెయిల్యూర్ వల్లనే అది అయిపోయింది. సరైన రీజన్ లో ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు విదేశాంగ మంత్రి శాఖ గట్టిగా చెప్తుంది ఏ రీజన్ తోనే కొన్ని రూల్స్ ఉంటాయి, రెగ్యులేషన్స్ ఉంటాయి, ఆ రూల్స్ ప్రకారం పోవాలి. నేను పలానా పాకిస్తాన్ ప్రెసిడెంట్ కలుస్తా అంటే నువ్వు రీజన్ చెప్పండి, ఎవరినైనా కలవచ్చు, కానీ రీజన్ చెప్పండి క్యాన్సిల్ చేస్తారు కదా. ఏమిటి కలుస్తుంటే నా పర్సనల్ అంటే అట్లా ఉండదు కదా. నీ దేశం నుంచి ఈ దేశం నుంచి ఇంకో దేశం నుంచి ఆయన నీ చుట్టమై ఉంటే, లేకపోతే నీ బంధువు అయి ఉంటే, నీ సడ్డకుడో వియ్యంకుడో అయితే వేరే ఉంటది. కానీ ఒక హోదాలో ఉన్నటువంటి వ్యక్తిని కలవాలంటే 100 రీజన్లు ఉంటాయి సార్. అందుకనే దాని విషయంలో కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తున్నది. రెండోది, తెలంగాణలో పరిస్థితులు చూడండి సార్. ఏ జిల్లాలో కూడా ఏ మంత్రి కూడా సక్రమంగా పనిచేయట్లేడు, అవినీతి ఉందని చెప్పేసి వాళ్ళే మంచిర్యాలలో ఒక ఎమ్మెల్యే మీద ఒక మంత్రి రాపిస్తాడు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, అరుణ్ రెడ్డి, ఇట్లా వర్గ పోరు ఏ విధంగా పీక్ స్టేజ్ లో ఉన్నదో చూడండి సార్ కాంగ్రెస్ పార్టీ. అంటే కాంగ్రెస్ ఎందుకు ఓట్లేసినవరా నాయన? కాంగ్రెస్ అనేది ఇది ఒక దొంగ పార్టీ, ఇది స్కామ్ గ్రేస్. కాంగ్రెస్ కాదు, స్కాంగ్రెస్ అనే విధంగా ప్రజలు భావిస్తున్నారు. సో ఇవన్నీ తప్పిదాలు తప్పించుకోవడం కోసం ఎంతసేపు రేవంత్ రెడ్డి అనేటాడు సక్రమంగా ఈ విధంగా వచ్చినాడు కాదు. మీరు వాళ్ళ మంత్రే చెప్పిండు, ఎవరు వెంకరెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ 50 కోట్లకు కొనుక్కొని వచ్చిండని వాళ్ళే చెప్పారు. అంటే సక్రమంగా రావడం చేతగాక అడ్డదారులు మాటలు మాట్లాడడం కాంగ్రెస్ కలవాటు. అందులోనే భాగంగా బీఆర్ఎస్ బి టీం అని చెప్పేసి ప్రచారం చేస్తారు. ఈ గుజరాత్ గులాంగిరి, మరి ఈయన ఎవరి కింద గులాంగిరి చేస్తుండు సార్? ఈయన చేసేది కూడా ఏ రాష్ట్రానికి గులాంగిరి చేస్తుండు? అంటే వీళ్ళ హద్దులు మించి మీరు బీహార్ లో ఏమని చెప్పిండు గుర్తుంది కదా, బీహార్ వాళ్ళ మీద కాంగ్రెస్ చెత్త పర్సంటేజ్ రావడానికి కారణం ఏంది? గతంలో బీహార్ ఎలక్షన్ల ముందు ఈ బీహార్ వాళ్ళ గురించి ఇష్టం వచ్చినట్టు ఇక్కడ మాట్లాడడంతో అక్కడ ఉన్నటువంటి పీకే ప్రశాంత్ కిషోర్ అనేట ఆయన బీహార్ వాళ్ళ గురించి ఇట్లా మాట్లాడారు. ఆ వీడియోలు సర్క్యులేట్ చేయడంతో ఉన్న కాస్త ఊసిపోయినది వీళ్ళ సీట్లు. అంటే ఈ నోటుతుల వల్ల బీహార్ ఎలక్షన్ లో బీహార్ ఎలక్షన్ లో ఎంత పర్సంటేజ్ కింద పడిపోయింది. అంటే ఈ విధంగా కాంగ్రెస్ ఫేక్ ప్రచారాలు చేస్తుంది. అక్కడ ఎవ్వరు కూడా నమ్మాల్సిన అవసరం లేదు. మీరు సక్రమంగా పనిచేసుకొని మీరు సక్రమంగా ఉంటే ఖచ్చితంగా మీ కథ ఏందో అనేది తెలుస్తారు కదా. అంతేగాని భారతీయ జనతా పార్టీతో పబ్బం కట్టుకోవడం ఆపుకుంటే మంచిది అనేది నా విజ్ఞప్తి.